శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ కన్యా రాశి వారికి ఇంచుమించు ఈ నెలాఖరు వరకు కూడా 12వ స్థానం అందే శుక్ర కేతు గ్రహాల సంచారం. ఇది భాగ్యాధిపతిగా వ్యయస్థానం కేతువుతో కలిసి ఉండడం వల్ల ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, దూర ప్రాంతంలో లేదా విదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల్ని కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా స్త్రీలకి వారికి కొంత అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే అధిక ధన వ్యయం అనవసర ఖర్చులకి జరుగుతూ ఉంటుంది. ఏ వైద్యం పేరుతోనో, ఏదో బ్యూటీ పార్లర్ పేరుతోనో, ఏదో విలువైన వస్తువులు కొనాలనో ధనం విషయంలో మోసపోవడం, నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ధనాధిపతిగా వ్యయస్థానం, ఇది కుటుంబ సభ్యుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. భార్య వల్ల కానీ, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల వల్ల, అంటే కుమార్తె వల్ల, కోడల వల్ల, మొత్తం మీద వాళ్ళు ఏదో అధిక వ్యయం చేయడం వల్ల, వాళ్ళు ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల, కారణం ఏదైనా సరే ఈ కుటుంబ సభ్యుల కొరకు అధిక ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ రావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో గతంలో దాచుకున్నటువంటి ధనం ఖర్చు పెట్టడం కానీ, ఏదన్నా ఒక స్థిరాస్తి మీదో గోల్డ్ మీదో అప్పు తేవడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా పరిశీలించినప్పుడు మరి లాభస్థానంలో గురుగ్రహం, ఇది చాలా వరకు జాతకుడికి సమయానికి ఎవరో ఒకరు ఆదుకోవడం జరుగుతుంటుంది. అటు తల్లిగారి తరపు నుంచి సహకారం లభిస్తుంటుంది, భార్య తరపు బంధువుల నుంచి సహకారం లభిస్తూ ఉంటుంది, గురువుల ద్వారా, మీ పిల్లల ద్వారా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అయితే మీకున్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల, మొగమాటం వల్ల ఎవరిని మీరు ఈ ధనాన్ని వారి దగ్గర నుంచి ఆశించడం కానీ, వారిని అడగడం కానీ సాధారణంగా చేయరు. మీ వనరుల్లో మీ దగ్గర ఉన్నటువంటి ధనంతో కానీ, మీ దగ్గర ఉన్నటువంటి వనరులతోనే మీరు మీ పనులు పూర్తి చేసుకుంటారు తప్ప ఇతరుల నుంచి పెద్దగా ఇబ్బంది పెట్టే ఆలోచన మీకు ఉండదు. బట్ అయినప్పుడు కూడా కంప్లీట్గా వారి యొక్క సహకారం మీకు లభించడం జరుగుతుంది. ప్రధానంగా వృత్తిపరమైన ఇబ్బందులు ఈ జాతకుడు చాలా వరకు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. వ్యాపారస్తులైతే చాలా వరకు ఫైనాన్స్ పరంగా నష్టపోవడం, కొన్ని కంపల్సరీ ఖర్చుల వల్ల వ్యాపారాన్ని వైండప్ చేయడం కానీ, క్లోజ్ చేయడం కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఇక ప్రధానంగా ఏంటంటే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమస్థాన సంచారంలో వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. జాతకుడు ప్రస్తుతం సంపాదిస్తున్నటువంటి ఆదాయంతో పాటుగా అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. అయితే అక్కడ వ్యయాధిపతి రవితో కలిసి ఉండడం వలన మరి వ్యాపార పరంగా ఉన్న వాళ్ళు ధన నష్టం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి సడన్గా వృత్తిలో డ్యామేజ్ జరుగుతుంటుంది. ఉద్యోగం పోవడం కానీ, ఉద్యోగం వదులుకోవడం కానీ, లేదంటే మీరు పనిచేస్తున్నటువంటి వ్యాపార సంస్థకి ఇబ్బంది రావడం వల్ల మీరు నష్టపోవడం కానీ, అంటే ఓవరాల్గా వృత్తిపరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ ఖర్చులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అనారోగ్య సమస్యల వల్ల అయితేనే, మీ కుటుంబంలో పెద్దవారికి ఏదో సమస్య రావడం వల్ల వారి కొరకు ధన వ్యయం చేయడం జరిగే అవకాశం ఉంది. వీటన్నిటికీ కూడా ఏదో ఒక ఆపద్బాంధవుడు, లాభస్థానంలో ఉన్నటువంటి గురువు మిమ్మల్ని కంప్లీట్గా సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే కుజుడు, భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు వ్యయస్థానాన్ని చూడటం వల్ల కంప్లీట్గా ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. కంపల్సరీగా మీరు చెల్లించవలసిన ఇన్స్టాల్మెంట్లు అవ్వచ్చు, గతంలో మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చి ఉంటే అది తీర్చమని అవ్వచ్చు, కొంతవరకు కోర్టుపరమైన సమస్యలు అవ్వచ్చు. కుజుడు వ్యయస్థానాన్ని వీక్షించడం వల్ల, అక్కడ ఉన్నటువంటి శుక్రకేతువులు అవడం వల్ల ప్రధానంగా స్త్రీల వల్ల విరోధం రావడం కానీ, స్థిరాస్తిపరమైన సమస్యలు రావడం కానీ, విపరీతమైన ఒత్తిడి జాతకుడు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం అన్నది మంచిది. ఏ విషయంలో తొందరపడకుండా ఉంటే నిదానంగా అన్ని పనులు కూడా వాటికి అవే పూర్తి అవుతుంటాయి. ఇక ప్రధానంగా ఈ వారం గ్రహాలన్నీ కూడా 6, 12 స్థానాల మధ్య ఉండిపోవడం వల్ల, ఇది ప్రధానంగా 6వ స్థానం అన్నది శత్రువులు, రోగాలు, రుణాలు, వాటి వల్ల ఇబ్బందులు. అయితే వాటిని ఓవర్కమ్ చేస్తారు, వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. 12వ స్థానంలో కేతువు, శుక్రుడు వల్ల హాస్పిటలైజేషను, స్త్రీల వల్ల కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ, దూర బంధువుల వల్ల కానీ నష్టపోవడం, ఇటువంటి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా ఈ రాశివారు కేతుగ్రహ అనుగ్రహం కోసం
కంప్లీట్గా ఈ వారం రోజు విఘ్నేశ్వరుని పూజ చేసుకొని ఏదైనా ఆలయంలో వినాయకుడికి ఒక 11 కొబ్బరికాయలు సమర్పించడం వల్ల మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ప్రధానంగా ఈ వారం యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు ఇంచుమించు ఈ నెలాఖరు వరకు పర్టికులర్గా ఈ వారం శుక్రగ్రహం కేతువుతో కలిసి సంచరించడం వల్ల ఇది ప్రతి రాశి వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రధానంగా ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంది. స్త్రీలతో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు. ఈ శుక్రుడు ఈ విధంగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారం ఏదైనా అంటే కంప్లీట్గా ఇది ఒక రోజుతో సరిపోదు. శుక్రవారం ఒక 6 శుక్రవారాలు కంటిన్యూగా చేసుకోవలసి ఉంటుంది. సాయంకాలం సమయంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఏదైనా ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయినా పర్వాలేదు. సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు పువ్వులు, మందార పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ చాలా ఫ్రెష్గా ఉండాలి. ఒక 6 తీసుకొని ఆ హనుమాన్ దేవాలయంలో స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే బాగా సుగంధపూరితంగా ఉన్నటువంటి అగరబత్తీలు అన్నమాట. అంటే కామన్గా వెలిగిస్తే మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించే విధంగా కొన్ని అగరబత్తీలు ఉంటుంటాయి కదా, అటువంటి ఒక ప్యాకెట్ ఆ స్వామివారి దేవాలయంలో ఇచ్చి అవి అక్కడ వెలిగించడం, అంటే ధూపం వచ్చే విధంగా వెలిగించడం వల్ల మరి మీరు ఆ దేవాలయంలో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కానీ శ్రీ సూక్తం కానీ కనకదార స్తోత్రం కానీ సైలెంట్గా పఠించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ 6వ వారం వచ్చే లోపల ఈ యొక్క ధనలాభం కలిగే, అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఈ స్త్రీల నుంచి విమర్శలు రాకుండా, స్త్రీలతో శత్రుత్వం లేకుండా, స్త్రీల యొక్క అనురాగం కానీ వాళ్ళ యొక్క ప్రేమని పొందినప్పుడు ఆటోమేటిక్గా ధనం కూడా ఆ విధంగా వాళ్ళని ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఈ 6 వారాలు కూడా స్త్రీలతో, అంటే తల్లితో కానీ చెల్లెలతో కానీ అక్కగారితో కానీ ఈవెన్ ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకుండా కంప్లీట్గా మీరు ఈ నియమం పాటించడం వల్ల మీ జీవితంలో కంప్లీట్ మార్పు రావడం జరుగుతుంది. గురువు బలంగా ఉన్నప్పుడు కూడా మనకి పరిహారాలు చేయనప్పుడు అవి ఫలిస్తూ ఉంటాయి. అదే గురువు బలహీనంగా ఉన్నా కూడా మనకు పరిహారాలు ఫలించవు. కాబట్టి ప్రస్తుతం గురువు ఉచ్చులో ఉండడం, అయితే శుక్రుడు ఈ విధంగా బలహీనం అవడం వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితాలు మీరు పొందలేకపోతుంటారు. ఈ కొద్దిపాటి రెమెడీ చేసి చూడండి, బాగుంటుంది. బట్ ఇవన్నీ మనకి చేయలేము అనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఒక 41 రోజులు కంటిన్యూగా ఒకే టైంలో ప్రతిరోజు అదే టైంలో ఈ కనకదార స్తోత్ర పారాయణ చేయడం వల్ల కానీ నిశ్శబ్దంగా దాన్ని వినడం వల్ల, అంటే దృష్టి మరల్చకుండా వినడం వల్ల 41 రోజు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ప్రారంభం రోజు ఏదైతే సంకల్పంతో చేశారో ఆ సంకల్పం అన్నది 41 డేస్ తర్వాత మీకు అంటే లోపులోనే దాని యొక్క ఫలితం మీరు పొందడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. బట్ ఏదైనా మీ గృహంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో, అంటే వెండి పాత్రలో పాలు నైవేద్యంగా పెట్టి అందులో కొద్దిగా బెల్లమో పటిక పందారు వేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గృహంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కంప్లీట్గా తొలగిపోవడం జరుగుతుంది. ఒకటి చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో మీ గృహంలో స్త్రీలు ఎంత సంతోషంగా ఉంటే మీ ఫైనాన్స్ పొజిషన్ అంత ఇంప్రూవ్గా ఉంటుంది. స్వస్తి.